హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో బిట్కాయిన్ ఫాసెట్ అనేటటువంటి ఒక ఫాసెట్ అప్లికేషన్ నుంచి విత్డ్రాల్ ఏ విధంగా పెట్టుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు బిట్కాయిన్ ఫాసెట్ ఏదైతే ఉందో అది నేను ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనేసి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ విత్డ్రా అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. సో ఒకప్పుడు మనకి 3 ఆప్షన్స్ ఉండేయండి విత్డ్రాల్కి సంబంధించి. అదేంటి అంటే ఫాసెట్ పేకి లైట్ కాయిన్, ఫాసెట్ పేకి పెపే కాయిన్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు సిసి వ్యాలెట్కి మనం బేబీ డోజీ కాయిన్స్ని విత్డ్రాగా పెట్టుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి అంటే ఈ సిసి వ్యాలెట్ విత్డ్రాల్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఈ బిట్కాయిన్ ఫాసెట్ మైనింగ్ నుంచి తీసేశారనమాట. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అంటే ఫాసెట్ పేకి లైట్ కాయిన్ లేకపోతే పెపే కాయిన్ని విత్డ్రాల్గా పెట్టుకోవడం. సో దీనికోసం మీకు ఖచ్చితంగా కావాల్సింది ఏంటి అంటే ఫాసెట్ పే అనేటటువంటి ఒక అకౌంట్ అనేది మీకు కావాలి. సో ఈ ఫాసెట్ పే అకౌంట్ అనేది నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇచ్చి ఉంటాను. అంటే ఫాసెట్ పేకి రిఫరల్ కోడ్ కావాలండి. సో రిఫరల్ లింకు, దాంతోపాటు బ్రేవ్ బ్రౌజరు, 2 లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. సో వీడియో చూసి ఆ లింక్స్ యూజ్ చేసి మీరు ఈ విధంగా ఫాసెట్ పే అకౌంట్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఈ ఫాసెట్ పే అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫాసెట్ పేని క్రియేట్ చేసుకోవడానికి మీరు యూజ్ చేసినటువంటి మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ మీరు సబ్మిట్ చేయాలండి. సో మీరు ఆ మెయిల్ ఐడిని సబ్మిట్ చేస్తేనే మీకు విత్డ్రాల్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. వీటిల్లో పెపే ఒకటి ఉంది, లైట్ కాయిన్ ఒకటి ఉంది. సో నేనైతే లైట్ కాయిన్ విత్డ్రాల్ చేస్తున్నానండి. దీనికి రీజన్ ఏంటి అని అంటే మనం ఆల్రెడీ పెపే విఐ ఫాసెట్ నుంచి సిసి వ్యాలెట్కి విత్డ్రాల్ చేస్తున్నాం. సో ఇక్కడ లైట్ కాయిన్ని నేను విత్డ్రా చేస్తున్నానండి. దాంతోపాటు మనం సతోషి ట్యాప్ అనేటటువంటి ఇంకొక అప్లికేషన్లో కూడా లైట్ కాయిన్ విత్డ్రాల్ చేస్తున్నాం ఫాసెట్ పేకి. సో 2 అప్లికేషన్స్ నుంచి మనం లైట్ కాయిన్ విత్డ్రాల్ చేసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది మనకి ఫాసెట్ పేలో లైట్ కాయిన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు చేయాల్సింది లైట్ కాయిన్ ఫాసెట్ పే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిసి వ్యాలెట్ లేకపోతే ఫాసెట్ పే ఈమెయిల్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ మీరు మీ ఫాసెట్ పే మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ సబ్మిట్ చేయాలండి. సో నేను cryptoinformatica@gmail.com అనేటటువంటి నా ఫాసెట్ పే మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాంతోనే క్రియేట్ చేసుకున్నాను కాబట్టి అదే ఇక్కడ ఇచ్చానమాట. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఐ యామ్ ఏ హ్యూమన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఈ విధంగా ఒక వెరిఫికేషన్ అయితే చేస్తున్నానండి. తర్వాత వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. దాని తర్వాత ఇక్కడ కింద విత్డ్రా అనేసి ఆప్షన్ ఉంది చూడండి. విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నాకు నా ఫాసెట్ పే అకౌంట్కి ఈ విధంగా బిట్కాయిన్ ఫాసెట్ నుంచి లైట్ కాయిన్ అనేది విత్డ్రాల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫాసెట్ పేకి లైట్ కాయిన్ వచ్చిందా లేదా అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ నేను నా ఫాసెట్ పే అకౌంట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసి ఇక్కడ నాకు డాష్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేశాను. ఇక్కడ చూడండి పే అవుట్స్ రిసీవ్డ్ టుడే అనేసి 1 అని చూపిస్తుంది. అంటే నాకు ఈరోజు ఒక కొత్త పే అవుట్ అనేది వచ్చిందనమాట మెయిన్ పేజ్లోనే. ఇంకా జస్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి నాకు లైట్ కాయిన్ అనేది బిట్కాయిన్ ఫాసెట్ ఏదైతే ఉందో దాని నుంచి నాకు లైట్ కాయిన్ అనేది రావడం జరిగింది. నాకు 0.0072 లైట్ కాయిన్ అనేది ఇక్కడ ఫాసెట్ పే అకౌంట్ రావడం జరిగిందండి. సో అది టోటల్ లైట్ కాయిన్ ఎంత ఉందో అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ అకౌంట్ ప్రొఫైల్ సింబల్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసి ఇక్కడ విత్డ్రాల్ లేకపోతే డిపాజిట్ అనేసి 2 ఆప్షన్ ఉంది చూడండి, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లైట్ కాయిన్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది. సో నా దగ్గర 0.02 లైట్ కాయిన్ అనేది ఉంది. దీని వాల్యూ $2 అనమాట. సో ఇది మనం బిట్కాయిన్ ఫాసెట్ ఏదైతే ఉందో దాని నుంచి
లైట్ కాయిన్ని ఫాసెట్ పేకి విత్డ్రా చేసుకునే విధానం అండి. సో దాని తర్వాత ఇక్కడ మీరు ఎర్న్ చేసినటువంటి లైట్ కాయిన్ ఏదైతే ఉందో ఫాసెట్ పే నుంచి కొంచెం మంచి అమౌంట్ అంటే దరిదాపు ఒక $5 నుంచి $10 మీరు చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు బైనాన్స్ ఎక్స్చేంజ్కి విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. సో ఈ బైనాన్స్ ఎక్స్చేంజ్కి మీరు లైట్ కాయిన్ని లేకపోతే పెపే కాయిన్ని లేకపోతే ఎనీ అదర్ కాయిన్స్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలనేసి నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు తెలియజేస్తాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.